లోకేష్ ప్రజా దర్బార్ గతంలో ప్రచారానికి పరిమితమైంది. కేసీఆర్దైనా లేకపోతే కనుక జగన్దైనా, ఈవెన్ రేవంత్ రెడ్డిదైనా. అలాంటిది ఇప్పుడు లోకేష్ ప్రజా దర్బార్ పేరు చెప్పకుండానే ప్రకటించేసి నడుపుతున్నారు. తాజాగా ఇవాళ దాంట్లో డిఎస్సి 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2193 మందిని రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువనేతను కలిసి విన్నవించారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా చెల్లించినందుకు తన పాలిటెక్నిక్ సర్టిఫికేట్ నూజివీడు కాలేజీ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. నొలకపేట ఎంపీయూసీ యూపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు యువనేత దృష్టికి తీసుకొచ్చారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 5 నెలల తన మేనలుడికి వైద్య సహాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా కోరారు. డిగ్రీ ఎంబీఏ పూర్తి చేసిన తనకు తన సోదరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తాడేపల్లికి చెందిన కె కిరణ్ బాబు, కె మౌనిక విజ్ఞప్తి చేశారు. వికలాంగుడైన తనకు 40 ఏళ్ళు వచ్చిన ఉద్యోగం రాలేదని, గత ప్రభుత్వంలో నష్టపోయానని జీవనోపాధి కల్పించాలని తాడేపల్లికి చెందిన బి శ్రీనివాసరావు లోకేష్ కలిసి విజ్ఞప్తి చేశారు. శాశ్వత నివాసం లేని తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని వడ్డేశ్వరం రాధారంగా నగర్కి చెందిన ఎర్రంశెట్టి సీతారాములు, బొంతల మారుతి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్న తనకు ధర్నా చేశామనే నేపథ్యంతో గత ప్రభుత్వం ప్రమోషన్ నిలిపేసిందని ఇప్పించాలని ఉండవల్లికి చెందిన కొలనకొండ రాజేశ్వరి లోకేష్ని కలిసి కోరారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగం కల్పించాలని మంగడికి చెందిన పెదపూడి మర్తమ్మ విజ్ఞప్తి చేశారు. ఆ సమస్యలు విన్న లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు.